మాళవనగరంలో వేణుగోపాల్ ఒక పెద్ద ఆసామి దగ్గర పని సంపాదించాడు. అతని గోదాంలో లెక్కలు చూసే పనికి కుదిరాడు. అయితే అక్కడ పనిచేస్తున్నవారికి విలువ లేకపోవడం గమనించాడు. మరుసటి రోజు మళ్లీ వేణుగోపాల్ ఒకచోట దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు ఒక పెద్దాయన అక్కడికి వచ్చి, యామయ్యా వేణుగోపాల్, ఏంటి అంత దిగాలుగా కూర్చున్నావు? ఏమీ లేదండి, చదువుకుని ఉద్యోగం చేస్తే ఏదో గౌరవం ఉంటుందని అనుకున్నాను. కాని ఇక్కడ చూస్తే అసలు విలువే లేకుండా ఉంది. ఏం జరిగిందయ్యా? ఏమీ లేదండి, లెక్కల్లో ఉన్న కొన్ని తప్పుల గురించి మన యజమానికి చెప్పాను. ఆయన అభినందించాల్సింది పోయి తిరిగి, నీకు చెప్పిన పని తిన్నగా చెయ్యి, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టుకో అన్నాడు. ఆయన చెప్పింది కూడా నిజమే కదా వేణుగోపాల్. ఈ రోజు నీ పనేంటో అది చూసుకుని నువ్వు పోవాలి, అంతేకాని ఆ పుస్తకంలో ఉన్న బొక్కలన్నీ నీకెందుకు చెప్పు? ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? తప్పుని ఎత్తిచూపడం కూడా తప్పేనా? తప్పేనయ్యా. మన పని మనం చెయ్యకుండా వేరే ఏ పనిలో వేలు కాళ్ళు పెట్టినా అది తప్పే అంటుంది ఈ సమాజం. అయితే ఈ మాత్రం దానికి చదువులు చదువుకోవడం దేనికి? తప్పు నాయనా. చదువనేది మనిషికి జ్ఞానం పెంచడానికి ఉపయోగపడుతుంది. చాలా విషయాలు నేర్పిస్తుంది. ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతుంది. ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణని ఇస్తుంది. దాంతోపాటు ఎన్నో రకాల సంపాదనా మార్గాల్నిస్తుంది. అంతే, చదువుకోవడం మనిషికి అవసరం. మనిషి నిరంతర విద్యార్థిగా ఉండాలి. కాని ఈరోజు ఆ చదువు నాకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. నా దగ్గర జీతానికి పనిచేసే కూలి వెదవ్వి, నీకెందుకురా అవన్నీ, చెప్పింది చెయ్యని అనరాని మాటలో అన్నాడు. సరే అన్నాడు. అయితే ఇప్పుడేంటి? అందులో నీ గౌరవం తగ్గిపోవడానికే ఉంది? అన్నది నన్నే కదండి. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఎలా ఆలోచించాలంటే, అసలు నేనెందుకు వీడితో మాటలు పడుతున్నాను? నేనెందుకు ఏదైనా ఒక వ్యాపారం పెట్టి ఇలా నలుగురికి ఉద్యోగం కల్పించకూడదు అని. అంతేకాని వాడు తిట్టాడు వీడు తిట్టాడని ఇలా బాధపడుతూ కూర్చోకూడదు. అంతే అంటారా? అంతేకదా. ఎప్పుడైనా మన స్థాయి ఏంటో, మన గౌరవం ఎంత అన్నదాన్ని మనమే నిర్ణయించుకోవాలి తప్ప మనకు ఒకరు గౌరవమివ్వాలి అని ఆశించకూడదు. ఇచ్చేలా మన స్థాయిని ఆలోచనని పెంచుకోవాలి. నిజమేనండి, మీరు చెప్పింది బాగానే ఉంది. ఈ ఆలోచన నాకు ఎన్నాళ్ళు రాకపోవడం విచిత్రంగానే ఉంది. పోనీ ఇప్పుడైనా వచ్చింది కదా, వెళ్ళు, మంచి నిర్ణయం తీసుకో. అలా ఆ పెద్దాయన మాటలకు దిగులు మొత్తం పోయి ఆలోచించడం మొదలుపెట్టాడు వేణుగోపాల్. నేనిలా ఇక్కడ కూలి పనిచేయడం కంటే ఊరు వెళ్లి మా పొలంలో కూరగాయలు పండించి వాటిని తీసుకొచ్చి పట్టణంలో అమ్మితే మంచి లాభం వస్తుంది. అలా అనుకుని ఊరు వెళ్తాడు వేణుగోపాల్. అక్కడ అతని తల్లిదండ్రులు రాఘవయ్య, సావిత్రమ్మ కొడుకును చూసి ఎంతో సంతోషిస్తారు. అలా మరుసటి రోజు, నాన్నా, ఈరోజు నేను వస్తుండగా దారిలో మన పొలానికి వెళ్ళాను. అటెందుకు వెళ్ళావయ్యా? అదేంటి నాన్నా, ఎందుకంటావ్? అదే, ఇప్పుడు ఎండలో ఆ పొలాలు గట్ల వెంపటి తిరగడం ఎందుకు? ఉన్నా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఎందుకు అవన్నీ అని. నాన్నా, నిజానికి నేను విశ్రాంతి తీసుకోవడానికి ఊరికి రాలేదు నాన్నా. అవునా? మరి దేనికోసం వచ్చావయ్యా? మన పొలంలో కూరగాయలు పండించి వాటిని పట్నం తీసుకువెళ్లి అమ్మి మంచి లాభాలు గడిద్దామని అనుకుంటున్నాను. ఆ మాటలు విన్న రాఘవయ్యకు, సావిత్రమ్మకు నోటమాట రాలేదు. నాయనా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే. ముందు ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నువ్వు తినటానికేవైనా చేసి పెడతాను. అమ్మా, ఇది చాలా మంచి ఆలోచన. ఇలా పల్లెల్లో పండించిన కూరగాయలకి పట్నంలో మంచి ఆదరణుంది. మనకి మంచి లాభాలు కూడా వస్తాయి. మన పొలంలో వాటిని బాగా పండించవచ్చు. నాయనా, వ్యవసాయం అంటే మాటలు కాదు, మట్టితో కుస్తీ పట్టాలి. నీకా కష్టం అలవాట్లేదు. ఈ ఎండలో కష్టపడే బదులు నువ్వు పట్నం వెళ్లి ఉద్యోగం చేసుకోవడమే మంచిది. ఇవన్నీ నీకు సరిపడవు. నాన్నా, నాకు చిన్నప్పటినుంచి మీతో పాటు పొలంలో పనిచేసిన అలవాటుంది కదా. అదేం నాకు కొత్త విషయం కాదు కదా. అది కాదురా, ఈ మధ్య వర్షాలు సరిగ్గా పట్టం లేదు. పెట్టుబడి ఎక్కువవుతోంది. పైగా పొలంలో సారం తగ్గిపోయింది. పంటకి గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు. ఉద్యోగం వదిలి ఇక్కడ నువ్వు కష్టపడ్డం ఎందుకు? భూమిలో సారం పోవడమంటూ ఏమీ ఉండదు నాన్నా. దానికి తగ్గ ఎరువులు వేస్తే మళ్లీ మామూలు స్థితికి తిరిగొస్తుంది. అలాగే ఈ ఉద్యోగాలు చేసి వాళ్ల దగ్గర పనివాళ్లాగా ఉండడం కంటే సొంతంగా సంపాదించడం మంచిది. దానివల్ల ఒక నలుగురికి ఉపాధి కల్పించిన వాళ్ళం కూడా అవుతాం. సరేలే, తర్వాత చూద్దాం. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకో. రాఘవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది చూసి వేణుగోపాల్, ఇదేంటి, మా అమ్మా నాన్న నేను వ్యవసాయం చేస్తూ ఇక్కడే ఉంటానంటే ఆనందపడతారనుకున్నాను, కానీ ఇలా మాట్లాడుతున్నారు. రాఘవయ్య నేరుగా ఊరిలో వడ్డీ వ్యాపారి, భూస్వామి అయిన భూషణం ఇంటికి వెళ్ళాడు. రాఘవయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఈ మధ్య అసలు ఇంటివైపే రావడం మానేశావు? అయ్యా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
ఏంటి మళ్ళీ డబ్బులు కావాలా? డబ్బులు కాదయ్యా, నా కొడుకు వేణు పట్నం నుండి వచ్చాడు. వాడికి నేను పొలం మీకు అమ్మిన విషయం తెలీదు. వాడిప్పుడు పొలంలో వ్యవసాయం చేస్తానంటున్నాడు. వ్యవసాయం చేస్తాడా? మంచిదే కదా. మరి అతనికి నిజం చెప్పకపోయావు? అదేనయ్య నా బాధ. 3 ఏళ్ల క్రితం వాడి చదువు కోసం మీకు ఆ 5 ఎకరాల పొలం పూర్తిగా అమ్మేశాను. కానీ ఆ విషయం వాడికి చెప్పలేదు. చెబితే వాడు చదువు మానేసి మాలాగే ఊర్లో ఒక సాధారణ రైతులా ఉండిపోతాడేమో అని భయపడ్డాను. కానిప్పుడు వాడు ఆ పొలం మాదే అనుకుని వ్యవసాయం చేస్తా అంటున్నాడు. అది నీ తప్పు రాఘవయ్యా, అప్పుడే చెప్పాల్సింది. సరే, మరి ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యా, ఆ పొలం అమ్మేశానని తెలిస్తే వాడు నన్ను తప్పుగా అనుకుంటాడు. కాబట్టి చెప్పు రాఘవయ్యా, ఏం చేయమంటావు? అది కొద్ది రోజులు వాడు నా పొలంలో పని చేసుకొనివ్వండి అయ్యా. వాడే ఒక 4 రోజులు పనిచేస్తే ఈ వ్యవసాయం మనం చేయలేమని వదిలి మళ్ళీ పట్నం వెళ్ళిపోతాడు. చూడు రాఘవయ్య, ఇలా ఎన్నాళ్ళని నీ కొడుకుకు నిజం చెప్పకుండా ఉంటావు చెప్పు? అయ్యా, ఏమీ అనుకోకండయ్యా. కొద్ది రోజులు వాణ్ణి ఏమీ అనకండి. రాఘవయ్య, నువ్వు అమాయకుడివి. దాపరికం ఎన్నాళ్ళు దాగుతుంది? సరే, నువ్వు అడిగావు కాబట్టి నేను ఊరుకుంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దాపరికం ఎక్కువ కాలం దాగదు. నేను వాడికి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళేలా చేస్తాను. అయ్యా, కొద్ది రోజులు ఓపిక పట్టండి. దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి. మరుసటి రోజు మళ్లీ వేణుగోపాల్ తన తల్లిదండ్రులతో, నాన్నా, రేపు ఉదయం నేను పొలం దగ్గరికి వెళ్తాను. మన పొలాన్ని చదును చేయిస్తాను. వేణు, ఆగు నాయనా, మీ నాన్న మాట వినయ్యా. నీకెందుకు ఈ వ్యవసాయం గట్రా? మంచిగా ఉద్యోగం చేసుకోకుండా. నువ్వుండవే, పోనీలే, కొద్ది రోజులు వాణ్ణి ప్రయత్నించని. అలా వేణుగోపాల్ అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతాడు. ఏంటయ్యా, ఆ పొలం అమ్మేశావన్న సంగతి నువ్వు మర్చిపోయావా? కొద్ది రోజులు ప్రయత్నించని అని అంటున్నావు. గుర్తుందిలేవే, కాని ఇప్పుడు ఆ విషయం వాడికి చెప్పి వాడి మనసు బాధపెట్టలేను. అలాగని ఆ భూషణం పొలంలో మనవాడు పనిచేస్తానంటే హాయినొప్పుకుంటాడా? పెద్ద గొడవ అవదా? లేదులేవే, నిన్నే వెళ్ళి ఆ భూషణం గారితో మాట్లాడాను. ఆయన కొద్ది రోజులు ఆ పొలం వైపు చూడరులే. అయినా ఇంకా ఎన్నాళ్లని ఈ విషయాన్ని దాయగలం చెప్పయ్యా. ఎలా జరిగితే అలా జరుగుతుంది, చూద్దాం. వేణు పొలంకి వెళ్తుండగా వేణు తన చిన్ననాటి స్నేహితుడు సూరి కలిశాడు. ఏరా వేణు, పూర్తిగా పట్నం బాబు అయిపోయావు. ఈ మధ్య కనిపించడమే మానేశావు. అదేం లేదురా, నేనిక్కడే ఉండి వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను. వ్యవసాయమా? మీకు పొలం లేదు కదా, ఎలా వ్యవసాయం చేస్తావు? మాకు మా చెరువుగట్టు దగ్గర పొలం ఉంది కదా సూరి. మీ పొలం భూషణం గారు 3 ఏళ్ల క్రితమే కొన్నారు కదా. వేణుకి గుండె ఆగినంత పని అయ్యింది. ఏంటి, భూషణం గారు కొనుక్కున్నారా? మా నాన్న అమ్మేశారా? అయ్యో, నీకు తెలియదా? నేనేదో నోరు జారాన్రా. మీ నాన్నగారు నీకు చెప్పలేదా? లేదురా, అసలెందుకు అమ్మాల్సొచ్చింది? మాకు అప్పులు లేవు కదా. నీ చదువు కోసం మీ నాన్నగారు ఆ పొలం అమ్మేశారు. ఈ విషయం ఊరందరికీ తెలుసు, నీకు తప్ప. వేణు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన చదువు కోసం, తన భవిష్యత్తు కోసం తండ్రి తన ప్రాణమైన పొలాన్ని అమ్మేశాడా? అది కూడా తనకు చెప్పకుండా. వేణు అక్కడి నుండి నేరుగా భూషణంగారింటికి వెళ్లాడు. రావేణుబాబూ, ఏంటి ఇలా వచ్చావు? నా చదువు కోసం మా నాన్న మీకు పొలం అమ్మేశారంట కదా, నిజమేనా? అవును నాయనా, రాఘవయ్య మంచి మనిషి. నీమీద ప్రేమతో నువ్వు ఎక్కడ బాధపడతావో అని చెప్పలేదు. నిన్న కూడా వచ్చి బతిమాలాడు నీకు నిజం చెప్పొద్దు అని. అయ్యో, ఆ పొలం అంటే మా నాన్నగారికి ప్రాణం. నేనా పొలాన్ని తిరిగి కొనాలనుకుంటున్నాను. మీరు నాకు సహకరిస్తారా? తిరిగి కొంటావా? మంచిదే, కాని ఇప్పుడు దాని ధర పెరిగింది. అది ఇప్పుడు ఎంత ఉంటే అంత ధర చెల్లిస్తాను భూషణం గారు. నాకొక సంవత్సరం గడువివ్వండి. అంతవరకు ఆ పొలాన్ని ఎవ్వరికీ అమ్మకండి. నేను దాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తాను. దయచేసి ఆ పొలంలో నాకు సాగు చేసుకోవడానికి అనుమతివ్వండి. నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటగా ఉంది. సరే, సంవత్సరం గడువు ఇస్తున్నాను. ఈలోగా ఆ పొలం ధర చెల్లించి ఆ పొలం పత్రాలు తీసుకెళ్ళు. అయ్యా, ఇది మన మధ్య రహస్యం. మా నాన్నకి చెప్పకండి. నాన్నకి నేను కౌలు తీసుకున్నానని చెప్తాను. సరే బాబూ, అలాగే. అలా మరుసటి రోజు వేణుగోపాల్, నాన్నా, మనం రేపు పొలం పనులు మొదలు పెడదాం. మన పొలం పనుల పెట్టుబడికి డబ్బులు లేవయ్యా. నేను భూషణం గారిని కలిశాను నాన్నా. ఆయన చాలా మంచివారు. ఆయన మనకు పెట్టుబడికి సహాయం చేస్తానన్నారు. లాభంలో వాటా ఇస్తే చాలన్నారు. భూషణం గారు ఒప్పుకున్నారా వ్యవసాయం చేయడానికి? ఒప్పుకున్నారు నాన్నా. నువ్వు దిగులు పడకు. రేపట్నుంచే మనం పొలంలోకి దిగుదాం. రాఘవయ్యకు అంతా అయోమయంగా అనిపించింది. మరుసటి రోజు నుండి వేణు
రాఘవయ్య పొలంలో పని మొదలుపెట్టాడు. రాఘవయ్యకి తన సొంత పొలంలో పనిచేస్తున్నానని సంతోషం ఉన్నా అది తనది కాదు అనే నిజం గుండెల్లో ముల్లులా గుచ్చుతూనే ఉండేది. రోజులు గడిచాయి. వేణు, రాఘవయ్య రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. వేణు కొత్త పద్ధతులు అమలు చేశాడు. సేంద్రియ ఎరువులు వాడాడు. రాఘవయ్య అనుభవానికి వేణు తెలివితేటలు తోడయ్యాయి. అన్ని కూరగాయలు బాగా పండాయి. పంట చేతికొచ్చింది. కాని దాపరికం ఎక్కువ రోజులు దాగదు కదా. ఒకరోజు ఊరిలో రచ్చబండ దగ్గర కొందరు రైతులు మాట్లాడుకుంటున్నారు. అటుగా వెళ్తున్న రాఘవయ్యను చూసి, యామయ్య రాఘవయ్య, నీ కొడుకు ఏను చాలా గట్టోడే. భూషణం గారి పొలాన్ని కౌలుకి తీసుకునే బంగారం పండించినాడా? అవును, పోయిన పొలాన్ని తిరిగి దక్కించుకోవడానికి కుర్రాడు పడే తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎలాగైనా ఇప్పటి ధర ఇచ్చి ఆ పొలం కొంటాడట కదా. ఏంటి, పొలం కొనడమా? నీ కొడుకు సూరితో చెప్తుంటే అన్నావు. మా నాన్న అమ్మేసిన పొలాన్ని నేను కట్టపడి తిరిగి కొంటున్నానని. రాఘవయ్య అక్కడి నుండి పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. అయ్యా వేణు, నిజం చెప్పు, నీకు విషయం తెలుసా? ఏ విషయం నాన్నా? ఆ పొలం మనది కాదని నేను అమ్మేశానని నీకు తెలుసా? తెలుసు నాన్నా. తెలిసి నీకా పొలం విషయం తెలియదనే భ్రమలో నన్నుంచావా? నానా, నువ్వు ఆ పొలం అమ్మేశావు. ఆ విషయం నాకు చెప్పకుండా ఆ బాధను నీలోనే దాచుకుని నన్ను సంతోషంగా ఉంచాలని చూశావు. కాని నాకా విషయం తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. అందుకే ఎలాగైనా తిరిగి ఆ పొలం కొనాలని నిర్ణయించుకున్నాను. అంటే భూషణం గారు? అవునాన్నా, నేనాయనతో మాట్లాడాను. సంవత్సరం గడువు తీసుకున్నాను. ఈ పంట ద్వారా వచ్చిన డబ్బు, నేను పట్నంలో సంపాదించిన కొంచెం డబ్బు, ఇంకా కొంత అప్పు అన్నీ కలిపి వచ్చేవారం భూషణం గారికిస్తాను. ఆ పొలం మళ్లీ మనదవుతుంది నాన్నా. రాఘవయ్య కళ్ల నుండి నీళ్లు ధారగా కారాయి. వేణు, నీ చదువు ముఖ్యం అనుకున్నాను. అందుకే ఆస్తి పోయిందన్న బాధ నీ కలగకూడదని దాచాను. నేను చేసిన దాపరికం వల్ల నువ్వు ఇంత కష్టపడాల్సొచ్చింది. కాదు నాన్నా, నీ దాపరికంలో నా మీద ప్రేమ ఉంది. నా దాపరికంలో నీ మీద గౌరవం ఉంది. చాలెండింక. ఇద్దరూ తండ్రి కొడుకులు దాపరికం చేయడంలో పోటీలు పడకండి. ఆ భగవంతుడు దయవల్ల మన పొలం మనకు దక్కుతోంది. అది చాలు. అలా ఒక వారం గడిచాక, భూషణం గారు, ఈ డబ్బు తీసుకుని పొలం పత్రాలివ్వండి. రాఘవయ్య, నీ కొడుకు బంగారం, మాట తప్పలేదు. గడువులోగా డబ్బు కట్టి పొలం దక్కించుకున్నాడు. నీకన్నా నీ కొడుకే తెలివైనోడు. నువ్వు దాపరికంతో సమస్యను దాచాలనుకున్నావు. వాడు ధైర్యంతో సమస్యను పరిష్కరించాడు. నిజమే అయ్యా, నా కష్టాన్ని అర్థం చేసుకుని నా ఆనందం కోసం కష్టపడ్డాడు. భూషణంగారు పొలం పత్రాలు రాఘవయ్య చేతిలో పెట్టాడు. ఇది మనది నాన్నా, దీన్ని ఎప్పుడూ మనం అమ్మకూడదు. అవునయ్యా, దీన్ని మనం కాపాడుకుందాం. ఇది మన కుటుంబ గౌరవం.